ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హలో, వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. ఒకసారి మనం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మనం ఒకసారి హృదయం ధరించిపోతుంది. మనతో పాటు ఉన్న సాటి మనుషులు ఇంత మృగంలా ఎలా ప్రవర్తిస్తారు? కనీసం ఎథిక్స్, నైతిక విలువలు లేని వ్యక్తులు మనతో పాటు ఉన్నారనే ఆలోచన వస్తే గగురుపాటు కలుగుతూ ఉంటుంది. వీళ్ళు మనుషులేనా, మృగాలా? వాళ్ళతో కలిసి మనం జీవిస్తున్నామా? వీళ్ళతో కలిసి జీవిస్తూ మనం ముందుకు వెళ్ళగలుగుతామా? ఆ మృగాల లాంటి ఆలోచనలు, పైశాచిక తత్వం ఉన్నటువంటి రాక్షస ఆలోచనలు ఉన్నోళ్ళు వీళ్ళు కూడా ఈ సమాజంలో ఉండి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? వీళ్ళకి వెనకేసుకొస్తున్నటువంటి పాలకుల తీరు, వ్యవస్థల తీరు చూస్తే ఒక్కొక్కసారి భయమేస్తూ ఉంది. సభ్య సమాజం సిగ్గుపడేటువంటి ఒక కార్యక్రమం, ఒక వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది. అదేంటో ఒక్కసారి చూద్దాం. ఇదే అండి, ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ చేసుకుంటుంది. ఇక్కడ ఆ ఫ్యామిలీ డ్యాన్స్ చేస్తూ ఉంది, సెలబ్రేషన్ చేసుకుంటుంది. కరెన్సీ నోట్లు వేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిందండి. ఆ ఫ్యామిలీ ఆనందంతో ఉంది. విషయం ఏంటో చెప్దామా? వివరాల్లోకి వెళ్తే ఈ తాలూకు ఏమిటంటే పూణేలో జరిగినటువంటి ఒక కేసు తాలూకు విషయం అది. ఈ కేసు పూణే ఫోర్స్ కార్ కేస్ అనే టైటిల్తో మా ప్రఖ్యాతికి ఇచ్చినటువంటి వైరల్ అవుతున్నటువంటి ఈ కేసు. దీంట్లో చట్టానికి ఎలిజిబిలిటీ లేని వాళ్ళది విషయం ఉంది కాబట్టి మనం పేరు ప్రస్తావించకుండా ముందుకు వెళ్దాం. పూణేలో జరిగినటువంటి ఒక కార్ యాక్సిడెంటు. ఆ కార్ యాక్సిడెంటు చట్టము ఎలిజిబిలిటీ నిర్ణయించినటువంటి ఏజ్ కన్నా తక్కువ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీకి చెందినటువంటి ఒక బడా వ్యాపారవేత్తకు చెందినటువంటి కుమారుడు తప్ప తాగి పబ్బులతో తిరిగి అతివేగంగా వస్తూ ఒక బైకిస్టుని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్యామిలీ బైకిస్టుని యాక్సిడెంట్ చేసి హిట్ అండ్ రన్ పారిపోయాడు. ఆ కేసులో వీడియో తాలూకు సాక్ష్యాలు ఉండబట్టి, స్థానికుల సాక్ష్యాలను బట్టి ఆ కారు వివరాలు తెలిసినాయి. ఆ వివరాలు తెలిసి ఆ కేసు అయ్యేలోపు ఆ కేసు యొక్క సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నము. అప్పుడు యాక్సిడెంట్ చేసినటువంటి ఆ డ్రైవింగ్ ఎలిజిబిలిటీ లేనటువంటి ఆ ఫ్యామిలీ కుమారుడుని సేవ్ చేయడానికి ఒక డ్రైవర్ని కిడ్నాప్ చేసి ఆయన ఒత్తిడి చేసి నేనే డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని చెప్పాలని ఒకవైపు, ఇదంతా తారుమారై చేసే ప్రయత్నం చేస్తుంటే విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో విమర్శల పర్వం మొదలవుతున్నా కూడా అక్కడ ఒక విచిత్రమైనటువంటి ఆ అబ్బాయికి ఉపసంహరణ జరిగింది. అది కూడా ఆ వివాదం కావడంతో ఆయనని మళ్ళీ జైలుకు తప్పని పరిస్థితిలో పంపాల్సి వచ్చింది. అతన్ని వెళ్ళడేం కాదు, ఆ కేసు సాక్ష్యాలు తారుమారు చేయడం వల్ల తన కుమారుడిని డ్రైవింగ్ ఎలిజిబిలిటీ కూడా లేనటువంటి వ్యక్తికి కారు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా నేరస్తులు అవుతారు మన చట్టాల ప్రకారం. దాంతోపాటు వాళ్ళు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదయ్యి వాళ్ళను కూడా జైలుకు పంపించారు. వాళ్ళ మదర్ను కూడా జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చింది. ఇదంతా ఈ సక్సెస్, ఈ వ్యవస్థలో న్యాయం ఇంత బాగా జరగడానికి కారణం సోషల్ మీడియా వాలంటీర్స్. సోషల్ మీడియాలో అడగడంతో, తప్పని పరిస్థితుల్లో డబ్బుతోటి, అహంకారంతో, రాజకీయ పలుకుబడితో కేసును మాఫీ చేయాలని ప్రయత్నం చేసినటువంటి ఆ పాలకుల పప్పులు ఉడక్క ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ చిప్పకూడి తినాలని పరిస్థితి వచ్చింది. అంటే మేలో జరిగిన ఈ సంఘటన 2024 మేలో జరిగిన సంఘటన తాలూకు ఇది. ఇప్పుడు ఈ మేలో చివరి రోజులో అంటే సుమారు 12 నెలలు చిప్పకూడి తిన్నటువంటి ఆ ఫ్యామిలీ ఈరోజు విడుదలయ్యినరు. వాళ్లకు చట్టం ప్రకారం, సెక్షన్ల ప్రకారం, అర్హత ప్రకారం విచారణలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ వసలుబాటు వల్ల అతలకు ఆ బెయిల్ వచ్చింది. మనందరికీ తెలిసిందే, కోర్టు ప్రాసెస్ ప్రకారం సర్వోత్తర న్యాయస్థానము ఖచ్చితంగా అందరికీ సమాన హక్కులు ఉంటాయి. చట్టం ప్రకారం వీళ్ళకి బెయిల్ వచ్చింది. తర్వాత విచారణ, సాక్ష్యాల బేరీజు ఇవన్నీ కలిపి ఖచ్చితంగా రేపు తీర్పు ఉంటుంది. సో అక్కడ కూడా ఆ బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాము. అయితే వీళ్ళకి బెయిల్ రాగానే ఆ కుటుంబము ఆనందాలతో డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇంతకుముందు మనం చూసాం కదా, వైరల్ అవుతుంటే ఒక ఇద్దరు భవిష్యత్తు
భావి భారతుల భవిష్యత్తు ఏ పాపం తెలియని ఏ నేరం చెయ్యని ఇద్దరు భార్యాభర్తలని, అంటే ఒక భార్యాభర్తలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక యూనిట్ ఆఫ్ ఫ్యూచర్ని ఛిద్రం చేసినటువంటి ఆ కుటుంబం, బరి తెగించినటువంటి ఆ విలాసాల విశృంఖలాల క్రీడల్లో ఒక ఫ్యామిలీ బలవుతే కనీసం మానవతా దృక్పథంతో కూడా వ్యవహరించకుండా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నమే కాదు, మళ్ళీ ఆ కేసును రద్దు చేసుకునే ప్రయత్నాలు చేయడం, వాళ్ళు బెయిల్ రాగానే ఏదో న్యాయం గెలిచిందంటూ ఏదో వాళ్ళకి ఏదో ఆనందమైనట్టు ఆ కరతాళ నృత్యం, ఎలా కరతాళ నృత్యం అంటే అది సమాధుల మీద నృత్యం చేసినట్టు, శవాలతో నృత్యం చేసినట్టుగా ఆ భయంకరమైనటువంటి భావజాలంతో ఉన్నట్టుగా నాకైతే అనిపించింది. అందుకే సిగ్గుపడుతూ ఉన్నాం. ఇట్లాంటి మానవత్వం లేని, ఎథిక్స్ విలువలు లేని సమాజంలో మనం వీళ్ళకి ఎంకరేజ్ చేస్తున్న పాలకుల వ్యవస్థల తీరుకు మనం సిగ్గుపడాలి. ఖచ్చితంగా ఈ విజయం అంటే వీళ్ళు జైలుకి వెళ్ళి చిప్పకూడు తినే విషయంలో ఈ కేసులే కాదు, చాలా కేసుల్లో సోషల్ మీడియా దాడికి తట్టుకోలేక ప్రభుత్వాలు చాలాసార్లు దిగొస్తున్న వైనాలు మనం చూస్తూ ఉన్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయిన వేళ, మెయిన్ స్ట్రీమ్ మీడియా బోడియాగా మారిన వేళ, మెయిన్ స్ట్రీమ్ మీడియా మోడిగాయా అని కొందరు పిలుస్తున్నారు, అట్లా మారిన వేళ, లేదా రాష్ట్ర స్థాయిలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా భయపడుతున్న వేళ, తూకం వేస్తూ మాట్లాడుతున్న వేళ, సోషల్ మీడియా తన పాత్ర నిర్వహిస్తూ ఎలాంటి తారతమ్యం భేదం లేకుండా, అంటే పార్టీలు లేకుండా న్యాయం వైపు సోషల్ మీడియా వాలంటీర్స్ ప్రశ్నించడం వల్లనే కొన్ని విజయాలు సక్సెస్ సాధిస్తూ వస్తూ ఉన్నాయి. హ్యాట్స్ అప్ టు సోషల్ మీడియా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.